కృష్ణా నది ఉరకలేస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు భారీగా వరద నీటిని విడుదల చేశారు. నదీ తీర ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తులయ్యారు. ముందస్తుగా ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచారు. ప్రకాశం బ్యారేజీ నుండి 70 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. రానున్న 2 రోజుల్లో వరద ప్రవాహం మరింత పెరగనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. ఎంత నీటిని విడుదల చేసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్దమైంది. ఇందులో భాగంగా లోతట్టు ప్రాంతాలు, నదీ తీర నివాస ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విజయవాడ నగరంలోని కృష్ణలంక, బాలాజీనగర్, రాణిగారితోట, యనమల కుదురు ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. వరద నీరు నివాస ప్రాంతాల్లోకి వస్తే వాటిని తొలగించేందుకు భారీ నీటి మోటార్లను సైతం సిద్ధం చేశారు. డివిజన్ల వారీగా ముందస్తు చర్యలు చేపడుతూ మున్సిపల్, రెవెన్యూ, ఇంజనీరింగ్, వైద్యాధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి అప్రమత్తమయ్యారు. పునరావాస కేంద్రాల్లో మంచాలు, తాగునీరు, వైద్య శిబిరాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రలు సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, విజయవాడ. గౌరవ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్గా డివిజన్ 15లో డ్యూటీలు నిర్వహిస్తున్నాను. డివిజన్ 15లో సాయిరామ్ కట్ పీసెస్, గాంధీ కాలనీ, ఈనాడు కాలనీ అండ్ గులాబీ రోడ్డు డివిజన్ 15లో ఉన్నవి. ఇక్కడ లోతట్టులో ఉన్న డౌన్ ఏరియాలో ఉన్న ప్రజల హౌస్ హోల్డ్స్ అందరినీ కలిసి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి, మోటివేట్ చేసి వాళ్ళకి వెంటనే రావడానికి సంసిద్ధంగా చేస్తున్నాము, అలర్ట్ చేశాము. ఇక్కడ వార్డు 15లో, డివిజన్ 15లో సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. ఎప్పటికప్పుడు డ్రైనేజ్ వాటర్ని లోడ్ చేసి బయటకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 3 షిఫ్ట్స్లో అంతా స్టాఫ్, సచివాలయం స్టాఫ్, శానిటేషను, మున్సిపల్ స్టాఫ్, అలాగే కలెక్టర్ గారు ఆదేశించిన ఇతర జిల్లా ఆఫీసర్స్ అందరము అక్కడ అందుబాటులో ఉంటున్నాము. ఎలక్ట్రికల్ వాళ్ళు, ఇంజనీరింగ్ సైడ్ నుంచి కూడా. ఇక్కడ రీహాబిలిటేషన్ వచ్చి వార్డు డివిజన్ 15కి మనం 9వ డివిజన్లో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్స్ రెండింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పునరావాస కేంద్రంలో 5 రూమ్స్ పెట్టాము. నియర్లీ 300 మందికి కావాల్సిన బెడ్స్ను, షెల్టర్ అకామిడేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అది అందించడం జరుగుతుంది. అందరూ ప్రజల్ని నేను డివిజన్ వాళ్ళని కోరేది ఏంటంటే, మేము చెప్పగానే అలర్ట్ అయ్యి వెంటనే పునరావాసానికి వచ్చేసిందిగా తెలియజేసుకుంటున్నాను. అందరూ అలర్ట్గా ఉండండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి సిచ్యువేషన్ కంట్రోల్ ఉంది. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఎప్పుడైతే ఫ్లడ్ సిబ్బంది తెలియచేశారో వెంటనే వచ్చేసేస్తే మనకి అందరికీ హ్యూమన్ లాస్ లేకుండా అందరం కంఫర్ట్గా ఉంటాము. కాబట్టి ప్రజలు ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.